వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్। ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి। చాలా కమ్మగా ఉంటుంది। వరలక్ష్మి వ్రతం రోజున మనం పులిహోర ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి, అది ఎలా తయారు చేయాలో ఈజీగా చూద్దామండి। దానికోసం నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను। అందులో గోరువెచ్చని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి। నానిన తర్వాత మనం రసం తీసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఉడికించిన రైస్ తీసుకోవాలి। ఈ విధంగా పొడి-పొడిలాడుతూ ఉండాలండి రైస్ అన్నది। నేను ఇక్కడ పావు కేజీ రైస్ తీసుకుని ఉడికించి పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పోపు వేసుకోవడానికి చిన్న మూకుడు పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు వేరుశెనగుళ్ళు వేయించుకోవాలి। వేరుశెనగుళ్ళు సగం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి। ఇక్కడ నేను 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను సాయి మినపప్పు వేసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు। ఇప్పుడు అవి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి। అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి। ఈ విధంగా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న అన్నంలోకి వేసేసుకోవాలండి। ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే మూకుట్లో 5 పచ్చిమిరపకాయలు, 6 ఎండుమిర్చి వేసుకోవాలి। వేసుకుని దోరగా 1 సెకండ్ పాటు వేయించుకుని ముందుగా రసం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి। వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి। ఇలాగ చింతపండు నీళ్ళలో ఉడకడం వల్ల మనకి గుళ్ళో ప్రసాదం పెట్టినప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కట్ చేయకుండా వేస్తారు। చూసారండి, చింతపండు గుజ్జు చక్కగా ఉడికిపోయిందండి। ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే చిన్న బెల్లం ముక్క, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని చక్కగా ఉడికించుకోవాలండి। ఉడికించుకుని ఈ విధంగా కలుపుకుని ఉడికించుకోవాలి। బెల్లం కరిగిపోతుందండి। ఇప్పుడు ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ముందుగా మనం పోపు వేసుకున్నాం కదండి అన్నంలోకి, ఇది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలండి। చూసారండి, ఈ విధంగా వేసేసుకోవాలి। ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు ఇప్పుడు వేసుకుంటేనే మనకి చక్కగా పడుతుందండి। చింతపండు గుజ్జులో వేసుకుంటే పచ్చిమిరపకాయలు పీల్చేసుకుని పచ్చిమిరపకాయలు ఒకటే ఉప్పగా ఉంటాయి। ఇప్పుడు 1 గరిటె తీసుకుని మనం పోపు అంతా పైకి కిందకి కలిసేలాగా కలుపుకోవాలి। అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోపు వేసుకుని కలుపుకోవాలండి। అలా కలుపుకుంటేనే మనకి పోపు అంతా అన్నం పీల్చుకుని రుచి బాగుంటుంది పులిహోర అన్నది। మనం చేత్తో అయినా కలుపుకోవచ్చండి, మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు చేత్తో కలుపుకున్న రుచి బాగుంటుందండి పులిహోర। చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మనం ప్రసాదంగా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।